రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొల్లు తీరిన తర్వాత చిక్కోలు దశ మారే పరిస్థితి వచ్చింది. వెనుకబడిన జిల్లాగా ఉన్నటువంటి చిక్కోలు జిల్లాలో అభివృద్ధిని పరుగులు తీసేందుకు పార్టీలకు అతీతంగా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా జిల్లా సర్వతోముఖాభివృద్ధికి మాత్రం కృషి చేస్తున్నారు అనడానికి మూలపేట పోర్టు నిర్మాణం శరవేగంగా సాగడం, మరోవైపు కార్గో ఎయిర్పోర్ట్ నిర్మాణానికి భూసేకరణ, మరోవైపు తీరంలో మాత్రం ఏవైతే జట్టీల నిర్మాణం ఈ ప్రక్రియ అంతా చూస్తుంటే కనుక చిక్కోలు దశ మారే పరిణామాలు మాత్రం కనుచూపు మేరల్లో కనిపిస్తున్నాయి అన్నటువంటి ఒక స్పష్టత కనిపిస్తుంది. కాకపోతే పార్టీల మధ్య చిచ్చు పెట్టే విధంగా ఈ అభివృద్ధి ప్రణాళిక ఉంది అన్నటువంటి ఒక సంకేతాలు నెలకొన్నాయి. ఇటీవల కాలంలో జనసేనకు సంబంధించినటువంటి మంత్రి నాదెండ్ల మనోహర్, అదేవిధంగా ఎమ్మెల్సీ నాగబాబు జిల్లా పర్యటన మాత్రం జిల్లాలో ఏదో కొత్త ప్రణాళిక రూపొందించబడుతోంది అన్నటువంటి సంకేతాలు కనిపిస్తున్నా, స్థానికంగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వారికి కనీసం ఇంటిమేట్ లేకుండా వారి పర్యటన జిల్లాలో సాగడం మాత్రం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంలో కూటమి ప్రభుత్వం కలిసి ఉన్నటువంటి జనసేన ఉత్తరాంధ్ర కన్వీనర్, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు పిసిని చంద్రమోహన్ మనతో ఉన్నారు. చూస్తే కనుక 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో అధికారం రావడానికి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేసినటువంటి తెగువ త్యాగంతో పాటు ఈరోజు ఆయన తాలూకా ఒక కలుపుకోని తరం, ఇవన్నీ పరిణామాల నేపథ్యంలో 16 నెలలు కావస్తోంది. జిల్లాలో ఈరోజు ఆ పార్టీకి సంబంధించిన నేతల పర్యటన ఎందుకు ఇలా ఆపాదించబడుతున్నారంటే, ఈ పార్టీలని కాదు, ఆల్రెడీ ప్రస్తుతానికైతే ఏదైతే మా పార్టీ తాలూకా పిఎస్సి చైర్మన్ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారి పర్యటన ఏంటంటే అధికారిక పర్యటనలో ఉత్తరాంధ్ర స్థాయిలో ఉన్నటువంటి రీజనల్ స్థాయిలో ఏదైతే కలెక్టర్సు, అలాగే జాయింట్ కలెక్టర్సు, ఆర్డీఓసు అందరూ కూడా పౌర సరఫరాలకు సంబంధించిన వాళ్ళు, రెవెన్యూకి సంబంధించిన అధికారులతో సమీక్ష పెట్టినారు. అందులో భాగంగానే ఆల్రెడీ మేము రిక్వెస్ట్ చేసి ఆల్రెడీ మీరు వస్తున్నారు కనుక మాకు కూడా ఆల్రెడీ ఏదైతే పార్టీ పరంగా కూడా చైర్మన్గా మా చైర్మన్ పార్టీకి, అందుకని మా దిశానిర్దేశం చేయండి సార్, చాలా రోజులైంది మీతో మేమందరం కూడా మమేకం అయితే బాగుంటుందని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తే ఆయన సాయంత్రం మాతో పాటు కూర్చున్నారు. అందులో భాగంగా, అంతేగాని ఇంకొకరి రాకపోవడం లోకల్ ఇదన్నది అలాంటిదైతే ఏం లేదు. ఇది అపోహలు. దాంట్లో అయితే పార్టీ శ్రేణులను ఉద్దేశించి ఆయన మాట్లాడడం పార్టీ బలోపేతం చేసిన ప్రయత్నం కాకుండా అధికారులు రెవెన్యూ ఏదైతే రివ్యూ జరుగుతుందో రివ్యూలో స్థానిక ఎమ్మెల్యేకి ఇంటిమేషన్ లేదు, ఆయన్ని భాగస్వామ్యం చేయలేదని చెప్పేసి ఎమ్మెల్యేలే ఆరోపిస్తున్నారు ఈరోజు. లేదు, అధికారులకు లోకల్ ఎమ్మెల్యే గారు ఆరోపించినప్పటికీ మనం ఏంటంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఒక స్థానిక శాసనసభ్యులు ఎన్నికైన సందర్భంగా ఓ మంత్రి గారు వస్తున్నటువంటి సందర్భంగా అధికారులు ఆల్రెడీ కలెక్టర్ నుంచి ఆల్రెడీ మన స్థానిక శాసనసభ్యులకి ఇంటిమేషన్ అయితే ఇస్తారు. మనకి కానీ ఎవరైనా అది అందరికీ తెలిసినటువంటి అంశమే. అందులో భాగంగా ఇచ్చి ఉంటారు, ఇవ్వకుండా ఉండరు. కానీ ఇది కావాలనే ఉన్నటువంటి పక్షాలు కానీ ఉన్నటువంటి అనేక పక్షాలు మాట్లాడుతూ ఉన్నారు. కానీ మాట్లాడే అవకాశం కల్పించే పరిణామాలు మాత్రం కనిపించినాయి. ఒక నాదెండ్ల మనోహర్ పౌర సరఫరాల శాఖ మంత్రి ఆయన రివ్యూ నిర్వహించినప్పుడు స్థానిక శాసనసభ్యులు కంపల్సరీగా రివ్యూలో భాగస్వామ్యం కావాల్సి ఉంది. కానీ ఇంటిమేషన్ కాలేదా, లేకపోతే ఇంటిమేషన్ ఇచ్చే కావాలని రాలేదనుకోవచ్చు. దాన్ని మనం ఎమ్మెల్యే గారి తాలూకా హాజరుని మనం చెప్పలేం కదా. ఆయన శాసనసభ్యులుగా ఆయన ఎక్కడ ఎన్నో కార్యక్రమాలు ఉంటాయి నియోజకవర్గం. ఒక మంత్రి వస్తున్నారంటే, ఒక శాఖకు సంబంధించి మంత్రి వచ్చినప్పుడు కనీసం మంత్రి ప్రోటోకాల్ ఇచ్చినటువంటి ఒక విధేయత కూడా ఉంటుంది కదా. ఉంటుంది, కానీ ఆయన అప్పటికే షెడ్యూల్లో భాగంగా ఏదో కార్యక్రమాల్లో ఉన్నారు. తర్వాత ఏంటంటే కర్నూలులో ప్రధానమంత్రి గారి సభ ఉంది. ఆ సభకు కూడా అనేక మంది శాసనసభ్యులు, ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ కూడా వెళ్ళి ఉన్నారు కనుక అదైనా అయి ఉండొచ్చు. కానీ దీంట్లో ఏంటంటే అనుకున్నటువంటి ఏదైతే అభద్రతతో కలిగినటువంటి ప్రచారం అయితే ప్రచారానికి విరుద్ధం. ఎందుకంటే స్పష్టంగా అధికారులు సంబంధిత శాసనసభ్యులకు కానీ, ఎమ్మెల్సీలకు కానీ, ఎమ్మెల్యేలకు కానీ, మంత్రులకు కానీ తెలియజేస్తారు ఒక రివ్యూ అధికారికంగా జరిగినప్పుడు. దానికి మా పార్టీకి కానీ అటువంటి దానికి కానీ ఎటువంటి సంబంధం లేదు. అంటే జనసేన పార్టీకి సంబంధించినట్టు మంత్రి, అదేవిధంగా జనసేన పార్టీకి సంబంధించి ఎమ్మెల్సీ కాబట్టి టీడీపీలు ఎవరు కూడాను వారిని చెంతం చేసుకోవడానికి ఇష్టపెట్టుకున్న పరిస్థితి. ఎందుకంటే రివ్యూలో భాగంగా వారే రివ్యూ చేసుకుంటారు, కానీ మాకేం సంబంధం అన్నట్టు అంటిముట్టినట్టున్నారు. అది వారి తాలూకా స్వభావం, వారి వ్యక్తిగతం, దాన్ని మనం చెప్పలేము. అయితే మీరు చూస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో 16 నెలలు
అవుతున్నటువంటి కూటమి ప్రభుత్వం ద్వారా ఆంధ్రప్రదేశ్లో తాడిత పీడిత నిమ్న వర్గాలు, అన్ని బీసీ వర్గాలు, ఎస్టీ వర్గాలు, ఎస్సీ వర్గాలు అందరికీ కూడా అన్ని విధాల ఏదైతే మనం ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను సంపూర్ణంగా ఎవరికి ఏ దశలో అందాలో ఆ దిశగా పంపిస్తున్నటువంటి భారతదేశ రాజకీయాల్లోనే ప్రభుత్వాల్లోనే ఏకైక ప్రభుత్వం ఈ ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం అని చెప్పేసి చెప్పాలి. అది ప్రజల్లో మార్క్ అయితే ఉంది, కానీ పార్టీల మధ్య మాత్రం ఇంకా ఒక కలయిక అనేది కలగలేదనడానికి ఒక మంత్రి హోదాలో ఉన్నారు, ఒక ఎమ్మెల్సీ హోదాలో ఉన్నారు, ఒక సినీ నటులు, సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి సోదరుడు వచ్చినప్పుడు కనీసం అన్యాయాలైనా కూడాను ఆయనకి గౌరవించే పరిస్థితి ఉండాలి కదా. అదే గౌరవించవచ్చు అంటే గౌరవించాలి. అదే రోజు ఏంటంటే మన ఏదైతే నాగబాబు సార్ వచ్చేటప్పుడు ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు అందరూ కూడా కర్నూలు సభ ప్రధానమంత్రి గారి సభకి అక్కడ మా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు కూడా అక్కడ హాజరైనారు, ముఖ్యమంత్రి గారు హాజరైనారు. అటువంటి సభకు అందరూ కూడా వెళ్ళి ఉన్నారు కనుక మేము లేనప్పుడు ఎందుకు రావాలి, మా జిల్లాలో ఎందుకు పర్యటించాలి, మా నియోజకవర్గాల్లో అభివృద్ధి గురించి మీరు ఎవరు మాట్లాడడానికి అన్నటువంటి ఒక అప్రతత భావాన్ని మాత్రం వ్యక్తం చేస్తున్నారు. ఇటు హెచ్చర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే కావచ్చు, అదేవిధంగా ఇక్కడ శ్రీకాకుళం నియోజకవర్గం ఎమ్మెల్యే కావచ్చు. అటువంటి అభద్రత కానీ అటువంటి వ్యతిరేకత కూడా లేదు. ఇవన్నీ కూడా మనం అంటే బయట సృష్టించినటువంటి అంశాలే తప్ప కానీ చూపర్లకు మాత్రం అది స్పష్టంగా కనిపిస్తుంది. ఈరోజు వాళ్ళేమొచ్చి ప్రధానమంత్రి తాలూగా 2.0 GST సక్సెస్ సభకు వెళ్ళారు, వాళ్ళ గైర్హాజరు ఉంది. అలాంటప్పుడు ఈ జిల్లాల్లో పర్యటించి సమస్యలతో పాటు అధికారులతో రివ్యూ నిర్వహించాలన్నటువంటి ఆ పోకడే తప్పని అలా ఆరోపిస్తున్నారు. లేదు, అలాంటిదైతే లేదు. మీరు చూస్తూ ఉన్నారు ఏదైతే కర్నూలు సభ కానీ గతంలో సుపరిపాలనకి ఏడాది సభ కానీ అన్ని సభల్లో కూడా స్పష్టంగా సుస్పష్టంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కానీ ఏదైతే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి 3 పార్టీల నేతలకు కానీ మా పార్టీ వారికి కానీ మా పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు సుస్పష్టంగా ప్రతి నాయకుడికి, ప్రతి కార్యకర్తకి, ప్రతి వీర మహిళకు కూడా మనం 15 ఏళ్ల పాటు ఈ ఆంధ్రప్రదేశ్లో కూటమి ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ ప్రజల బ్రతుకుల్లో వెలుగును నింపాలా, ప్రజల జీవితాల్లో వెలుగును తీసుకొచ్చే తరుణంలో భాగంగా మనం ముందుకు పోతా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ దిశగా వెళ్ళాలని చెప్పేసి దిశానిర్దేశం చేశారు. ఆయన చేసినటువంటి నిర్దేశాన్ని తూచా తప్పకుండా తీసుకెళ్లాల్సిన బాధ్యత మా మీద ఈ జిల్లా జనసేన పార్టీ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడిగా మా మీద అలాగే నాయకుల మీద ఉందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఇలాంటివన్నీ కూడా ఉన్నటువంటి ప్రతిపక్షాలు ఆడిస్తున్నటువంటి పాత్రలో భాగంగా ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి తప్ప వారు కానీ శాసనసభ్యులు కానీ ఆ సంబంధిత ఎమ్మెల్యేలు కానీ స్వచ్ఛందంగా నేను ఈ విధంగా వ్యతిరేకంగా ఉన్నామని చెప్పలేదు కదా, ఎక్కడికో డైరెక్ట్గా రాలేదు కదా. అందుకని ఇవన్నీ కూడా కొన్ని పత్రికలు వారి మాధ్యమాల్లో వారి సోషల్ మీడియాలో లేనిపోని అవాకులు చవాకులు ఆడుతూ ఉన్నారు. దీన్ని ప్రజలు హర్షించరు, నమ్మరు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం మీద ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ ఏదైతే కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి అనేకని ప్రజా సంక్షేమ కార్యక్రమాలు కానీ ప్రజల వద్ద నేనున్నానని ప్రతిక్షణం కూడా ఏదైనా ఎవరికైనా ఈ ఆంధ్రప్రదేశ్లోనే కాదు ఎక్కడ ఈ 2 రాష్ట్రాల్లో కూడా ఎవరికైనా అన్యాయం జరిగింది, నేను మీ దగ్గరకు అంటే ఏదైతే మా పార్టీని తలుపు తట్టి వస్తే వారికి వ్యక్తిగతంగా ఆయన ఏదైతే కష్టార్జితం సంపాదించినటువంటి డబ్బును కూడా పంచుతూ ఉన్నటువంటి రాష్ట్ర అభివృద్ధిలో ఆయనదంటూ ఒక మార్క్ వేసుకున్నా కూడాను ఈరోజు నాగబాబు పర్యటనలో ఆర్టీసీ కాంప్లెక్స్ సమస్య, హెచ్చర్లో మడ్డువలస కుడికాలు ఎక్స్టెన్షన్ సమస్య, ఈ సమస్యను ఆయన ఐడెంటిఫై చేశారు. స్థానికులు ఆ సమస్యను అక్కడ తీసుకెళ్ళడం జరిగింది. అది ఆయన ఐడెంటిఫికేషన్ చేయం కాదు. ఇంకా 2 నెలల ముందు ఆయన జిల్లా పర్యటనలో భాగంగా ఎమ్మెల్సీగా ఈ ఉత్తరాంధ్రలో భాగంగా ఎమ్మెల్సీగానే కాకుండా జనసేన పార్టీకి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఎమ్మెల్సీగా ఉన్నందున ఈ జిల్లాకి సంబంధించి కానీ అలాగే పక్క జిల్లాలు కానీ ఉత్తరాంధ్ర సమస్యలను ఆయన అనేక మంది కార్యకర్తల దగ్గర నాయకుల దగ్గర సమీక్షలు పెట్టి దీర్ఘకాలిక సమస్యల, తాత్కాలిక సమస్యల, లేకపోతే దీర్ఘకాలికంగా పరిష్కారం నోచుకొని సమస్యలను పరిష్కరించేందుకు చేసినటువంటి ఈ పర్యటన అనుకోవచ్చు. లేదు, దీర్ఘకాలిక సమస్యలతో పాటు తాత్కాలిక సమస్యలు కూడా అప్పటికప్పుడే సమస్య పరిష్కారానికి ఏంటి ఎలా వెళ్ళాలని చెప్పేసి దాని మీద కూడా అధ్యయనం చేస్తూ ఉన్నారు. దీని మీద అధ్యయనం చేసే ఆల్రెడీ మనం చెప్పినటువంటి 2 నెలల్లో చెప్పినటువంటి అంశాన్ని వెంటనే ఆయన మళ్ళీ పర్యటనలో వచ్చి అప్పటికప్పుడే దీన్ని పరిశీలించి ఆయనకి ఉన్నటువంటి పరిధుల్లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారిని, అలాగే రాష్ట్ర మంత్రి గారిని ఏదైతే సంబంధిత మంత్రులను కూడా కలిసి దీని మీద మాట్లాడి పరిష్కార మార్గం చూపుతామని చెప్పేసి ఆయన అందరి సమక్షంలోనే
హామీ ఇచ్చారు. దాని మేరకు ముందుకు పోతా ఉన్నారు. చూస్తే కనుక ఏదేమైనా కూడా శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి కోసం ఎమ్మెల్సీ నాగబాబు, అదేవిధంగా పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటన మాత్రం ఈరోజు ఎంతగానో దోహదపడినప్పటికి కూడాను స్థానిక శాసనసభ్యులు జిల్లాలో లేనప్పుడు, అదేవిధంగా నియోజకవర్గాల్లో అందుబాటులో లేనప్పుడు ఈ ప్రోగ్రాం డిజైన్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అని చెప్పి టీడీపీ శ్రేణులు మాత్రం మండిపడుతున్నాయి. కాకపోతే ఇదంతా కూడాను ప్రతిపక్ష హోదా కోల్పోయినట్టు పార్టీ నాయకులు చేస్తున్నటువంటి దుష్ప్రచారం తప్ప ఈరోజు మాత్రం సంక్షేమ పథకాల అమలు 16 నెలల్లో రాష్ట్రంలో సంక్షేమంతో పాటు అభివృద్ధి రెండు కళ్ళుగా పరిగణించి డబుల్ ఇంజిన్ సర్కార్ మార్క్ మాత్రం ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తుంది. ఓవైపు జనసేన కార్యకర్తలను నాయకులను కూడాను ఈరోజు మనోభావాలలో ఉన్నటువంటి ఏదైతే ఆలోచన సరళి ఉందో రాష్ట్ర అభివృద్ధికి దోహదపడే విధంగా పార్టీ దిశానిర్దేశాలు చేయడంతో పాటు కూటమిలో భాగంగా శ్రీకాకుళం జిల్లా అభివృద్ధికి మాత్రం తనదైన శైలిలో వాళ్ళ పర్యటన మాత్రం కొనసాగుతుంది. దీర్ఘకాలిక సమస్యలు ముందుగానే గుర్తించి వాటిని సంబంధిత మంత్రుల దృష్టిలో తీసుకెళ్లి ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకెళ్లి ఈ జిల్లాలో ఉన్నటువంటి ఈ దీర్ఘకాలిక సమస్యలను పరిష్కారం చేయాలనే ఉద్దేశంతోనే ఆర్టీసీ కాంప్లెక్స్ వర్షం పడిందంటే పూర్తిగా జలమే అవుతుంది. అక్కడ ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. సుమారు 60 నుండి 70 వేల మంది ప్రయాణికులు రోజు ప్రయాణించేటటువంటి ఒక చారిత్రాత్మక ఆర్టీసీ కాంప్లెక్స్ మోడరైజేషన్ విషయంలో మాత్రం తనదంటూ అయిన కృషిలో మాత్రం ఈరోజు ఆర్టీసీని మాత్రం కాంప్లెక్స్ని తీర్చిదిద్దాను. మరోవైపు మడ్డువాల్స్ కుడికావులు ఎక్స్టెన్షన్ పనులు మాత్రం రైతులకు ఎంతగానో సమస్య ఉన్నాయి. వాటి పరిష్కారం గురించి కూడా తనదైన శైలిలో నిధులు కేటాయించేందుకు పోరాడతానని చెప్పి నాగబాబు హామీ ఇవ్వడం, ఈ పరిణామాలన్నీ కూడాను కూటమి ప్రభుత్వం పాలనతో పాటు రెండు పార్టీల మధ్యన ఉన్నటువంటి ఏకాభిప్రాయంలో ఉన్నటువంటి అనిశ్చితికి మాత్రం తెర దించింది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం.